హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఎన్ఎఫ్టీస్ గురించి అయితే నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో నేను క్రిప్టో అండ్ బ్లాక్ చైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎన్ఎఫ్టీస్ కూడా బ్లాక్ చైన్లో ఒక పార్టే, క్రిప్టోలో ఒక పార్టే. బట్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటి, ఎన్ఎఫ్టీని మనీ మేకింగ్కి ఎలా వాడుతున్నారు, అసలు ఎన్ఎఫ్టీ యూజ్ కేసెస్ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్. సో మనం నాన్ ఫంజబుల్ని టోకెన్ని డిఫరెంట్ చేసి అర్థం చేసుకుందాం. టోకెన్ అంటే బేసిక్లీ క్రిప్టో, ఓకే. అండ్ నాన్ ఫంజబుల్ అంటే నాన్ రిప్లేసబుల్, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉందనుకోండి, ఓకే. ఇప్పుడు మీరు షాప్ కీపర్కి ఆ 100 రూపీస్ ఇచ్చి 250 తీసుకున్నారనుకోండి, స్టిల్ ఇది 100 రూపీసేగా. ఇప్పుడు మీరు వేరే షాప్కి వెళ్ళి 250 చేంజ్ ఇచ్చి 100 అడిగారు అనుకోండి, మీ దగ్గర 100 నోట్ ఉంటుంది మళ్ళీ. సో 100ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే 100 నోట్ తీసుకోవచ్చు, స్టిల్ దాని వాల్యూ సేమే ఉంటుంది, రైట్. ఆర్ ఇప్పుడు సపోజ్ ఏదైనా సాంగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎమినెమ్ది ర్యాప్ గాడ్ సాంగ్ ఉందనుకుందాం. ఇది ఒక 8 MB ఉందనుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఇది బ్లూటూత్ నుంచి అయినా లేకపోతే వాట్సాప్లో అయినా షేర్ చేశారనుకోండి, అతను డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు 2 కాపీస్ అయ్యాయి కదా. అతని దగ్గర ఒక ర్యాప్ గాడ్ కాపీ ఉంది, మీ దగ్గర ఒక ర్యాప్ గాడ్ కాపీ ఉంది. రెండు 2 MB ఉంటాయి. సో రెండిట్లో ఒరిజినల్ ఏది, రైట్. రెండు 2 MB, రెండు సేమ్ సాంగే, రెండు ర్యాప్ గాడే, రెండు ఎమినెమ్ సాంగే. కాబట్టి ఈ రెండిట్లో ఒరిజినల్ ఏది, రైట్. అది తెలుసుకోవడానికి ఎన్ఎఫ్టీస్ పెట్టారనమాట. బేసిక్లీ ఎన్ఎఫ్టీ ఎందుకు ఉంటుందంటే, ఏదైనా సపోజ్ మీ ఒరిజినల్ ఆర్ట్ ఉందనుకోండి, ఓకే. ఇది డిజిటల్ ఆర్ట్ అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఫిజికల్ ఆర్ట్ అనుకోండి, లైక్ మోనాలిసా పెయింటింగ్ ఉందనుకోండి, ఓకే. ఇది మోనాలిసా పెయింటింగ్ అనుకుందాం. సో దీన్ని మీరు ప్రింట్ తీసి ఎన్ని కాపీస్ అయినా చేయొచ్చు. బట్ ఒరిజినల్ కాపీలో పెన్ స్ట్రోక్స్ కానీ ఆ డీటెయిలింగ్ చూస్తే మనకు ఒరిజినల్ ఏదని ఈజీగా తెలిసిపోద్ది. బట్ మీరు ప్రింట్ తీసింది ఒరిజినల్ది పక్కన పెడితే మీకు ఈజీ డిఫరెంట్ తెలిసిపోద్ది, ఏది ప్రింట్ ఏది ఒరిజినల్ అని. కానీ డిజిటల్ ఆర్ట్లో అలా కాదు కదా. ఎందుకంటే డిజిటల్ ఆర్ట్ని మీరు కాపీ చేస్తే ఏది ఒరిజినల్ అని కూడా మీకు తెలియదు. సో ఎన్ఎఫ్టీ ఏంటంటే బేసిక్లీ ఏదైతే మీ ఆల్రెడీ ఆర్ట్ కానీ, ఆర్ట్ అనే కాదు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ అయినా, ఆర్ట్ అయినా, ఇమేజ్ అయినా, ఓకే, ఆర్ ఎనీథింగ్, డేటా, దానికి ఒక ఓనర్షిప్ క్రియేట్ చేస్తుంది, ఓకే. సో సపోజ్ మీరు మీ ఓన్ సాంగ్ ఉందనుకోండి, దానికి ఎంతమంది కాపీ చేసినా సరే మీ ఓన్ సాంగ్కి ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అది ప్రూవ్ చేస్తుంది ఇది అథెంటిక్ అని, ఓకే, ఓన్ అని. అండ్ కొన్ని ఎన్ఎఫ్టీస్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఆ ఎన్ఎఫ్టీస్ అయితే కొన్ని క్రోర్స్లో అయితే సోల్డ్ అయ్యాయి, ఓకే. సో ఫస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేసి ఇది ఒక డిజిటల్ ఆర్ట్. బేసిక్లీ బీపుల్ అనే ఆర్టిస్ట్ క్రియేట్ చేశాడు దీన్ని. అండ్ మీరు ఒక గెస్ చేయగలరా ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ ఆర్ట్ ఎంతకి సెల్ అయిందని? ఎనీ గెసెస్? సో ఈ పర్టికులర్ ఆర్ట్ వచ్చేసి $69 మిలియన్ అయితే సోల్డ్ అయింది ఒక ఆప్షన్లో. $69 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 575 crores, ఓకే. ఇది ఒక పర్టికులర్ ఎన్ఎఫ్టీ. సో ఇదేంటంటే బేసిక్లీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ట్స్ కలిపి, ఇవన్నీ ఆర్ట్సే, ఒరిజినల్ ఆర్ట్స్ ఇవన్నీ, ఓకే, కాపీ కాదు, ఒరిజినల్ ఆర్ట్స్ అన్నీ కలిపి ఒక బిగ్ ఆర్ట్ చేసి ఆప్షన్ వేశారనమాట. సో ఇంకొక పాపులర్ ఎన్ఎఫ్టీ వచ్చేసి, సో ఇది ఫస్ట్ ట్విట్టర్లో జాక్ డార్సీ, ఎవరైతే కోఫౌండర్ ఆఫ్ ట్విట్టర్ ఉన్నాడో, అతను ఈ ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసి ఆప్షన్కి పెట్టాడనమాట. ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ వచ్చేసి $2.9 మిలియన్ అయితే సెల్ అయింది, అంటే ఆల్మోస్ట్ 26 crore, ఓకే. ఇంకొక పాపులర్ ఎన్ఎఫ్టీ వచ్చేసి, సో ఇది బేసిక్లీ ఇది ఒక క్లబ్ ఉంటుందన్నమాట. ఆ క్లబ్ పేరు ఏంటంటే బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్. ఈ పర్టికులర్ క్లబ్లో 10,000 ఎన్ఎఫ్టీస్ ఉంటాయి, ఓకే. ఆ ఎన్ఎఫ్టీస్లో ఒక ఎన్ఎఫ్టీ అనమాట ఇది.
ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ వచ్చేసి ఫేమస్ ర్యాపర్ అయిన స్నూప్ డాగ్ అయితే కొన్నాడు. ఎంతకి? ఆల్మోస్ట్ 3.3 crore అనుకుందాం. ఓకే, 3 crore కొన్నాడు. సో ఇవి మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీస్. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి నేను యాడ్ చేయలేదు. మీరు జస్ట్ గూగుల్లో ఫేమస్ ఎన్ఎఫ్టీస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. సో నేను జస్ట్ శాంపుల్ కోసం అయితే ఇవి చూపించాను. ఓకే, సో బేసిక్లీ ఇదైతే ఎన్ఎఫ్టీ ఉందో, ఇది సపోజ్ స్నూప్ డాగ్ది కదా, ఇలాంటిది మనం కాపీ ఒకటి క్రియేట్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇది ఎప్పుడు క్రియేట్ చేశారని టైం స్టాంప్ ఉంటుంది కదా, ఆ టైం స్టాంప్ బట్టి ఎవరు రియల్ ఓనర్ అని తెలుసుకుంటారు అనమాట. ఎవరిదైతే ఫస్ట్ టైం స్టాంప్ ఉందో వాళ్ళు రియల్ ఓనర్. సో ప్రజెంట్ అయితే ఇది స్నూప్ డాగ్ దగ్గర అయితే ఉంది. సో ఎన్ఎఫ్టీస్ వల్ల ఇంకా యూజ్ కేసెస్ ఏంటి అని చూస్తే, సో లెట్స్ సే మీ దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఓకే, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పేపర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీన్ని ఎవరైనా ఫోర్జరీ చేస్తే అది మీకు ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని తెలుసుకోవాలంటే కోర్టుకి వెళ్ళి అదంతా పెద్ద తతంగం కదా. అదే ఏదైతే ల్యాండ్ పేపర్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మీకు ఎన్ఎఫ్టీలో ఉన్నాయనుకోండి, సో దాన్ని ఈజీగా మనం చెప్పొచ్చు ఎవరు రియల్ ఓనర్ అని. ఓకే, ఎందుకంటే మీరు దాన్ని కాపీ చేయొచ్చు, బట్ ఏదైతే ఫస్ట్ ఎన్ఎఫ్టీ క్రియేట్ అయిందో ఆ పర్టికులర్ పేపర్ కానీ ల్యాండ్ మీద కానీ దాని టైం స్టాంప్ ఉంటుంది. ఆ టైం స్టాంప్ బట్టి ఎవరు రియల్ ఓనర్ అని మనం చెప్పొచ్చు. అండ్ ప్రతి ఎన్ఎఫ్టీకి ఒక ఎన్ఎఫ్టీ అడ్రస్ ఉంటుంది, లైక్ ఇలా. ఓకే, నేను ఇక్కడ ర్యాండమ్ యాడ్ చేస్తున్నా. ఇట్లా ఒక అడ్రస్ ఉంటుంది, దాని టైం స్టాంప్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఆ ఎన్ఎఫ్టీని క్రియేట్ చేశారు, వెన్, అండ్ ఎవర్ రియల్ ఓనర్ అనేది. ఈ రెండు అంటే అడ్రస్ ఇంకా టైం స్టాంప్ బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ల్యాండ్ ఒక యూజ్ కేస్ కదా, అలానే సర్టిఫికేట్స్ కూడా. లైక్ మీ కాలేజ్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే, ఆర్ మీ ల్యాండ్ పేపర్స్ అయినా సరే, ఆర్ మ్యూజిక్ రైట్స్ అయినా సరే, ఏవైనా ఆర్ట్, ఒరిజినల్ ఆర్ట్ అయినా సరే, ఇవన్నీ మనం ఎన్ఎఫ్టీలో కన్వర్ట్ చేసామనుకోండి, డిజిటల్ ఆర్ట్ని, సో ఈజీగా రియల్ ఓనర్ ఎవరని తెలిసిపోతుంది అనమాట మనకి. అండ్ ఎన్ఎఫ్టీస్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. నేను పైన చెప్పాను కదా, ఒక్కొక్కటి క్రోర్స్లో అమ్ముడుపోతుందని. ఎందుకంటే దీన్ని కాపీ చేయడం అంత ఈజీ కాదు. మీరు ఆబ్వియస్లీ ఒక కాపీ పేస్ట్ చేసి ఒక ఎన్ఎఫ్టీ క్రియేట్ చేయొచ్చు, కానీ అది ఫేక్ అని అందరికీ తెలిసిపోద్ది. సో ఏవైతే పాపులర్ వెబ్సైట్స్ ఉంటాయో లైక్ ఓపెన్సీ, దీంట్లో మనం ఎన్ఎఫ్టీస్ అండ్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి ట్రై చేయండి. ఒకవేళ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా దీంట్లో ట్రై చేయండి. ఓకే, సో ఇంకొక డౌట్ ఏంటంటే, లెట్స్ సే మీ దగ్గర ఒక ఐరన్ మ్యాన్ ఆర్ట్ ఉందనుకోండి, ఐరన్ మ్యాన్. ఓకే, దీన్ని మీరు ఎన్ఎఫ్టీలా క్రియేట్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఈ ఐరన్ మ్యాన్ ఆర్ట్కి మీరే కదా ఓనర్. సో ఈ ఐరన్ మ్యాన్ ఆర్ట్తో మీరు ఒక షార్ట్ ఫిలిం తీయొచ్చా, తీసి దాన్ని థియేటర్స్లో పెట్టొచ్చా అంటే, వెయిట్ ఎ మినిట్, షార్ట్ ఫిలిం అది అవ్వదు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆర్ట్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఆర్ట్కి ఒక టోకెన్, డిజిటల్ టోకెన్ ఉంది కదా, ఎన్ఎఫ్టీ అంటే టోకెన్ కదా, ఓన్లీ ఆ టోకెన్కే మీరు ఓనర్, ఐరన్ మ్యాన్ ఆర్ట్కి కాదు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆర్ట్ అనేది మార్వెల్ ఐపీ. మీరు కనుక షార్ట్ ఫిలిం తీస్తే వాళ్ళు కోర్టులో కేసేస్తారు, మా ఐపీని మీరు ఎలా వాడుకుంటారని. ఓకే, సో ఓన్లీ ఆ డిజిటల్ టోకెన్కి మాత్రమే ఓనర్, ఆ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి కాదు. అండ్ సేమ్ విత్ ద ట్వీట్ ఆల్సో. ఏదైతే ఇక్కడ ట్వీట్ ఉందో, ఆ ట్వీట్ అమ్మింది కోఫౌండరే, బట్ స్టిల్ ఆ ట్విట్టర్ అకౌంట్కి మీరు ఓనర్ కాదు. ఆ ఒరిజినల్ ట్వీట్ ఎక్కడ ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్లో కదా. ఓన్లీ టోకెన్ ఏదైతే క్రియేట్ చేశారో ఎన్ఎఫ్టీ, ఆ ఎన్ఎఫ్టీకి మాత్రమే మీరు ఓనర్. ఇది వన్ కేస్. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఆర్ట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా, ఏప్ గ్యాంగ్ అని, ఈ పర్టికులర్ ఆర్ట్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ఆర్ట్ అనమాట. ఇది ఎక్కడ కాపీ చేసింది కాదు, ఇది ఒరిజినల్ ఆర్ట్. ఒరిజినల్ ఆర్ట్ ఎన్ఎఫ్టీలో ఉంటే అది మీరు ఎక్కడ పడితే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్నూప్ డాగ్ది ఈ పర్టికులర్ ఆర్ట్ ఉంది కదా, ఇది ఒక మ్యూజిక్ వీడియో ఉంటుంది ఎమ్ఎన్ఎంది. వెయిట్ ఎ మినిట్, నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడొచ్చు, ఎమ్ఎన్ఎంది అయితే మ్యూజిక్ వీడియో ఉంది స్నూప్ డాగ్తో కొలాబ్.
దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని ఎన్ఎఫ్టీస్ యూజ్ చేసి సాంగ్ తీశారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్లే చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, ఇది సేమ్ ఎన్ఎఫ్టీ. సో అలా మీకు కనుక ఒక ఓన్ ఎన్ఎఫ్టీ రియల్ ఆర్ట్ ఉంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. టీషర్ట్స్ ప్రింట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ వీడియోస్ తీసుకోవచ్చు స్నూప్ డాగ్లా, సో ఏమైనా చేసుకోవచ్చు. సో బేసిక్లీ ఎన్ఎఫ్టీ అంటే ఒక డిజిటల్ ఆర్ట్ వర్క్ కానీ, డిజిటల్ మ్యూజిక్ కానీ, ఏదైనా డిజిటల్ మీడియా ఉంటుంది కదా, దానికి ఓనర్షిప్ అనమాట. ఓకే, ఆ డిజిటల్ ఆర్ట్ మీ దగ్గర ఉంది, మీ ఓన్ అని ఓనర్షిప్. బట్ అదే ఆ డిజిటల్ ఆర్ట్ కానీ ఏదైనా బయట కంపెనీస్ కానీ, బయట ఒరిజినల్ వేరే క్రియేటర్ది అనుకోండి, సో అది మీరు టోకెన్ మీరు ఓన్ చేసుకోవచ్చు, బట్ ఒరిజినల్ రైట్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను ఐరన్ మ్యాన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఐరన్ మ్యాన్ ఫోటో తీసి మీరు ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసుకొని మీరే ఫస్ట్ టైం క్రియేట్ చేశారు అనుకోండి, ఆ టోకెన్కి మాత్రమే మీరు ఓనర్ అవుతారు, కానీ ఐరన్ మ్యాన్ రైట్స్ కానీ ఆ క్యారెక్టర్ రైట్స్ కానీ మార్వల్ దగ్గరే ఉంటాయి. సో ఇదే గైస్ ఎన్ఎఫ్టీస్ మీద వీడియో. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాక్ టు యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.